హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక కుంభరాశి వారు ఈరోజు సన్నిహితుల నుండి అందిన ఒక వార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అన్ని రంగాల వారికి ఈరోజు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు అనేవి పెరుగుతాయి. ఇక ఈరోజు కుంభరాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చేపట్టే పనులను ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి నూతన వస్తు వాహన యుగం అనేది కనబడుతుంది. సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. అలాగే దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేయసి ప్రియులు ఒకటవుతారు. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయం అవుతుందని చెప్పవచ్చు. ఇక ప్రముఖుల యొక్క పరిచయం మీకు నూతన ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. ఇక శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక నూతన గృహాన్ని కూడా కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే కుంభరాశి వారికి ఈరోజు ఆర్థిక అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక ముఖ్యమైన పనులన్నీ కూడా సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు. ఆత్మీయులతో ఏవైతే విభేదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు తీరిపోతాయి. అలాగే ఈరోజు మీ శక్తియుక్తులతో సమస్యల నుండి బయటపడతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. అలాగే కొన్ని బాకీలను అనూహ్యంగా వసూలు చేసుకోగలుగుతారు. కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. అలాగే బంధువులతో సత్సంబంధాలు అనేవి నెలకొంటాయి. అలాగే ఇంతకాలం పడిన శ్రమ ఒక కొలిక్కి వచ్చే రోజుగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు హోదాలు, గౌరవం అనేది పెరుగుతాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఫలితాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు నూతన ఉత్సాహంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకి శుభవార్త శ్రవణం అనేది కనబడుతుంది. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.